హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్కి తమ్నైల్ ఏ విధంగా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం యూట్యూబ్ తమ్నైల్ క్రియేట్ చేయాలంటే canva అనే వెబ్సైట్ యూజ్ చేసుకుని మనం ఈజీగా యూట్యూబ్ తమ్నైల్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా మనం canva ఓపెన్ చేద్దాం. canva.com. canva ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాట్ విల్ యూ డిజైన్ టుడే అని మనకు కనిపిస్తుంది కదా, అక్కడ సెర్చ్ బార్ అనేది ఉంటుంది. అక్కడ మనం ఏం డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ టైప్ చేస్తే దానికి రిలేటివ్ టెంప్లెట్స్ వస్తాయి. మనకి డిఫాల్ట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఈరోజు మనం యూట్యూబ్ తమ్నైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం యూట్యూబ్ తమ్నైల్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుందాం. తర్వాత మనం టైప్ కూడా చేసుకోవచ్చు యూట్యూబ్ తమ్నైల్. మనం ఏం కావాలంటే అక్కడ అది టైప్ చేసుకోవచ్చు. మనం అది ప్రిఫర్ చేస్తుంది ఏవో చేసుకోవచ్చు. మనం తమ్నైల్ క్రియేట్ చేసుకుందాం. మనం యూట్యూబ్ తమ్నైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇలాగ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ కేటగిరీలో మనం ఏ టైప్ ఆఫ్ తమ్నైల్ దేనికి సంబంధించి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అది క్లిక్ చేసి ఒక టెంప్లెట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మొత్తం అన్ని టెంప్లెట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో ఒక టెంప్లెట్ తీసుకొని మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను ట్రావెల్ టెంప్లెట్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నా. సో ఈ టెంప్లెట్ నేను క్లిక్ చేసుకుంటున్నా. టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఇండివిజువల్ గా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఇమేజ్ అనేది ఏ పార్ట్ కి ఆ పార్ట్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఇమేజ్ని ఏ విధంగా కావాలంటే ఇక్కడ వేరే ఇమేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ చిన్న ఇమేజ్లు ఉన్నాయి కదా, ఈ రౌండెడ్ షేప్ ఇమేజ్లు, ఇవి కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ కంటెంట్, ఈ బ్యాక్గ్రౌండ్, ఇది కూడా మనం మార్చుకోవచ్చు. క్యాన్వాలో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఒక ఇమేజ్ అనేది మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇండివిజువల్ గా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ గా మనం ప్రతి కంటెంట్ అనేది మార్చుకుందాం. 1 మిలియన్ వ్యూస్ దగ్గర డిజైన్, ట్రావెల్ వ్లాగ్స్ దగ్గర ట్రావెల్ వీడియోస్. మనకి కంటెంట్ సరిపోలేదంటే కొంచెం డ్రాగ్ చేస్తే మనకి ఈ బాక్స్ సైజ్ అనేది పెరుగుతుంది. మనం బాక్స్ మూవ్ చేసుకోవాలనుకుంటే బాక్స్ పైన క్లిక్ చేసి ఇలా మూవ్ చేసుకోవచ్చు. మనకి సేమ్ కంటెంట్ అనేది డూప్లికేట్ కావాలంటే ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే డూప్లికేట్ అని వస్తుంది. మనకి అవసరం లేదు అనుకుంటే డిలీట్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిపోతుంది. మనకి అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసేవచ్చు. ఈ డిఫాల్ట్ ఉన్న డిజైన్ ను మనం డిలీట్ చేసేవచ్చు. అవసరమైతే మనకి ఏం కంటెంట్ కావాలో ఆ కంటెంట్ రాసుకోవచ్చు. డూప్లికేట్ కావాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ వస్తాయి. మనకి ఎగ్జిస్టింగ్ డిజైన్ పైన కొత్త కంటెంట్ రాయాలనుకుంటే ఇక్కడ టీ అనే సింబల్ అని చూడండి, టెక్స్ట్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డిజైన్స్ మనకి ఏం కావాలో ఇక్కడ అడుగుతుంది. మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అని. మనం హెడ్డింగ్ అనేది క్లిక్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ బాక్స్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ మన డిజైన్ లో పెట్టుకోవచ్చు. మనం కంటెంట్ రాసుకోవచ్చు. రాసుకున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ కి మనం ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ కంటెంట్ మనం సైజ్ చేయాలంటే కింద డ్రాగ్ చేసుకుంటే మన సైజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ పెట్టి
ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. మనం ఈ కంటెంట్కి మనం ఫాంట్ స్టైల్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ ఫాంట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకుంటే మన కంటెంట్ అనేది ఈ వెబ్సైట్ అనేది కొన్ని ఫాంట్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ అప్లై అయితే అవుతుంది. అండ్ ఈ కంటెంట్కి మనం ఫాంట్ కలర్ మార్చుకోవాలనుకుంటే బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఉంది చూడండి, టెక్స్ట్ కలర్ క్లిక్ చేస్తే మనకి ఏ కలర్లో మన కంటెంట్ కావాలంటే ఆ కలర్లో మన కంటెంట్ అనేది మార్చుకోవచ్చు. అండ్ ఈ కంటెంట్కి మనం ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఏ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవుటర్లో కొంచెం కలర్లా వచ్చింది. కంటెంట్లో కలర్ ఉంది, కంటెంట్ చుట్టూ బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం మన కంటెంట్కి కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే మన కంటెంట్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కలర్స్ని. ఈ విధంగా కలర్ కావాలా వద్దనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మన కంటెంట్ షేప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. మన కంటెంట్ కరువు కావాలంటే క్లిక్ చేస్తే కరువు కూడా వస్తుంది. ఇక్కడ కరువు నన్ను అంటే నార్మల్గా ఉంటుంది, కరువు అంటే కరువు కూడా వస్తుంది. ఈ విధంగా మనం కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇమేజ్లో మనం తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. తెలుగు ఎలాగ యాడ్ చేయాలో చూద్దాం. ముందుగా తెలుగు యాడ్ చేయాలంటే మనం క్రోమ్ ఓపెన్ చేసి తెలుగు టైపింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రీ తెలుగు టైపింగ్ అని వచ్చింది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం కావాలంటే అది ఇంగ్లీష్లో రాసుకుంటే అది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. తెలుగులో అని నేను టైప్ చేసుకున్నా. ఇక్కడ చూడండి మన ఇంగ్లీష్లో మనం తెలుగులో రాస్తే ఆ కంటెంట్ అనేది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా ఆ కంటెంట్ అనేది కాపీ చేసి మన డిజైన్లో వచ్చి మన డిజైన్లో పేస్ట్ చేయాలి. ఈ విధంగా మన డిజైన్లో తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సైజు కావాలంటే సైజు పెంచుకోవచ్చు, సైజు తగ్గించుకోవచ్చు. ఫాంట్ కలర్ కూడా ఇక్కడ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఫాంట్ స్టైల్ మార్చాలంటే ఇక్కడ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ మనం ఈ ఇమేజ్లు కూడా మార్చుకోవచ్చు. అది ఎలా చూద్దాం. ఇమేజ్ మార్చుకోవాలంటే ఇక్కడ మనకి అప్లోడ్స్ ఉంది కదా, అప్లోడ్స్ క్లిక్ చేయాలి. ముందే మనం ఇమేజ్ అనేవి అప్లోడ్ చేసుకొని ఉండాలి, అప్పుడే మనం ఇమేజ్ అనేవి చేంజ్ చేసుకోగలం. ఇక్కడ క్లిక్ చేయండి. నేను కొన్ని డిఫాల్ట్ ఇమేజ్ అనేవి సేవ్ చేసి ఉంచాను, అవి మార్చుకుందాం. ఇక్కడ మనకి ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని డ్రాగ్ చేసి మనం జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇమేజ్ అనేది షిప్ ఉండేది, ఇప్పుడు ట్రైన్ మార్చాను. మన ఇమేజ్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు, తర్వాత పెంచుకోవచ్చు. అండ్ కింద కూడా ఒక ఇమేజ్ ఉంది కదా, అది కూడా మార్చుకున్నాం. జస్ట్ ఇమేజ్ని డ్రాగ్ చేసి అక్కడ వచ్చేసి వదిలివేయాలి. ఈ ఇమేజ్ కూడా మారిపోయింది. మనం కావాలంటే ఈ మెయిన్ ఇమేజ్ని కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం డిజైన్లో ఇమేజ్ కూడా మార్చుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే
మనకి కలర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో మార్చుకోవచ్చు. కింద మనకి గ్రేడియంట్ కలర్స్ కూడా వస్తాయి. గ్రేడియంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. మన కంటెంట్కి ఏ కలర్ అనేది సెట్ అవుతుందో ఆ కలర్ అనేది మనం సెట్ చేసుకుంటే చూడడానికి మన థంబ్నెయిల్ అనేది బాగుంటుంది. నేనైతే ఈ గ్రేడియంట్ కలర్స్ ఇలా ఉంచేస్తున్నాను. ఈ విధంగా మన ఇమేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మన ఇమేజ్లో ఇంగ్లీష్ కంటెంట్ పెట్టుకోవచ్చు, తెలుగు కంటెంట్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లోగోస్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ క్యాన్వా ఉపయోగించుకొని మనం మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.